హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం మియాపూర్ వైశాలి నగర్లో విషాదం నింపింది. ఎందుకంటే అక్కడ ఒక వృద్ధుడు ఓపెన్ నాలలో పడి గల్లంతయ్యాడు. నిన్న రాత్రి బాలయ్య అనే వ్యక్తి ఓపెన్ నాలలో పడి గల్లంతైపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఘటన జరిగి 12 గంటలు దాటుతున్న బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. ప్రేమ్నగర్ బి బ్లాక్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న బాలయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి 7 గంటల టైంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి వర్షం కారణంగా దారి తప్పి వైశాలి నగర్కు వచ్చేశాడు. చీకట్లో గమనించకపోవడంతో రైల్వే అండర్ పాస్ దగ్గర మరమ్మత్తు పనులు జరుగుతున్న నాలాలో పడిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరుగుండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ్నగర్ అతను అబౌట్ 65 years ఉంటాడు. బయటకి ఏదో తీసుకుందామని బయట పోయి ఆ పేద 1000 mm డయామీటర్ ఉంది, అది క్రాస్ చేస్తుంటే అందులో స్లిప్ అయి పడిపోయాడు. అక్కడ చూసిన వ్యక్తి వాళ్ళ కాలనీ వాళ్ళకి చెప్తే మా పోలీస్ ఇన్స్పెక్టర్ మియాపూర్ ఎన్ జయరాం అండ్ సిబ్బంది వచ్చి వెతికారు. అలాగే డిఆర్ఎఫ్ టీము అండ్ సిఎంసి వాళ్ళు వచ్చి చూశారు. ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే గారు కూడా చూసి మొత్తం వెతుక్కుంటూ పోయారు. ఇది స్ట్రైట్గా అది ఈర్ల చెరువు వరకు పక్కనుండి అట్లా పోతుంది. అక్కడ కూడా ప్రయత్నం చేశాము. ఇంకా మా వాళ్ళంతా ట్రై చేస్తున్నారు. ఈ వరద వాటర్ బాగా పడడం వల్ల ఫ్లో కూడా ఎక్కువనే ఉంది. దీనిపై మేము ఇంకా వెతుకుతున్నాము. ఇక్కడ మరమ్మతులు చేయడానికి కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్ ని అధికారులు మూసేశారు. ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్ సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలయ్య మిస్సింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు నిన్న రాత్రి నుంచి వైశాలి పార్క్ నుంచి ఈర్ల చెరువు దాకా గాలింపు చేపడుతున్నారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యల్ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. బాలయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వర్షాల సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే. అక్కడ పనులు జరుగుతున్నట్టు కూడా నిలువెత్తు బోర్డులు పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు జరగటం బాధాకరం. అయినా కూడా ప్రజలందరికీ కూడా ఈ భారీ వర్షాలు పడి అన్ని ప్రాంతాల వాటరు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాయి. ఇటు వివేకానంద నగర్ కానీ, ఇటు ప్రేమ్ నగర్ కానీ, మార్తాడ్ నగర్ కానీ, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి, అలాగే మై హోమ్, సెంట్రల్ పార్క్, టోటల్ ఏరియా వాటర్ అక్కడికి వస్తుంది. అంత ప్రెజర్ వస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు భారీ వర్షాలు పడవచ్చు అని చెప్పి వాతావరణ సూచన కూడా టీవీల ద్వారా అన్నింటిలో కూడా వస్తూ ఉంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నిషేధిత ప్రాంతం కింద కూడా బోర్డు పెట్టారు, అవన్నీ చూసుకొని నడవాలా. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చర్యలు తీసుకున్నప్పటికీ కూడా జరిగింది కాబట్టి ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం. బాలయ్య నాలాలో పడిపోయి 12 గంటలు దాటుతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బి బ్లాక్ ప్రేమ్నగర్ బి బ్లాక్లో ఇట్లా తమ చికెన్ తెచ్చుకోవడానికి వచ్చాడు. మిస్టేక్లుగా కనిపించడం ఇక్కడికి వచ్చేసాడు. మిస్టేక్ జరిగిన వల్ల వేరే గల్లీకి వెళ్ళి ఈ గల్లీకి వచ్చాడు. ఖాళీ ఇంట్లోనే ఉంటాడు, పని ఏం లేదు, ఇంట్లోనే ఉంటాడు. 65 సంవత్సరాలు. ఎవరు ఒక్కడే వస్తాడు, ఒక్కడే. రైట్, మా కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు ఘటనా స్థలం వద్ద లైవ్ లో సమాచారం అందించడానికి. జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, ప్రస్తుతం బాలయ్య ఆచూకీ తెలిసిందా? మీరు ఇప్పుడు ఆ ప్లేస్లోనే ఉన్నారు. ఏంటి అసలు కాంట్రాక్టర్ సరైన రక్షణ చర్యలు చేపట్టి ఉంటే గనక ఇవాళ జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. ఇందులో నిజముందా? పృథ్వీ, దాదాపు 12 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు బాలయ్యకి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా బాలయ్య ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఘటన జరిగినటువంటి మనం స్పాట్ దగ్గర ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇక్కడ ఈ నాలా పనులు జరుగుతూ ఉన్నాయి, మనకు ఒకవైపు రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ఇది వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ కింద ఈ నాలా సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే బాలయ్య అనే ఎవరైతే 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో అతను ప్రేమ్ నగర్లో నివసిస్తూ ఉన్నాడు.
ప్రేమ నగర్ నుంచి వైశాల్ నగర్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏవైతే మరమ్మతులకు సంబంధించినటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం నిన్న ఇదంతా కూడా ఒక ఓపెన్గా ఉంది. అయితే నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో అతను ఒక్కసారిగా కూడా అక్కడ పడిపోవడంతో కూడా ఇటువైపు 2 చెరువులు ఉన్నాయి. 2 చెరువులకు సంబంధించి 2 నాలాలకు సంబంధించినటువంటి కనెక్షన్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఒకవైపు హైడ్రా సిబ్బంది కూడా బాలయ్యకి సంబంధించినటువంటి ఆచూకీ కనుక్కునేటటువంటి ప్రయత్నం, అంటే ఎక్కడ ఉంది ఏంటి ఎటువైపు ఎల్లుంటుంది అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు సర్చ్ అయితే కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ నిన్న ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడిద్దాము. నిన్న బాలయ్య అనే వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో మీరు చూసారా అండి? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ స్థానికంగా ఏంటంటే 8 గంటలకు భారీ వర్షం వచ్చింది. 9 గంటలకు బాలయ్య అనే వ్యక్తి స్లిప్ అయ్యి దీన్ని మాన్యువల్లో పడిపోవడం జరిగింది. ఏదైతే వర్క్ చేస్తున్నారో డ్రైనేజ్ వర్క్ ప్రాపర్గా లేదు. ఇక్కడ ఈ వర్షాకాలంలో డ్రైనేజ్ వర్క్ చేయాల్సింది కాదు. ఇది ఏంటంటే హెవీ వర్క్. ఇది ఒక్క వర్షం వస్తే దీని కింద చెరువులాగా వాటర్ జామ్ అవుతాయి. కాబట్టి అలాగే మీరు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మినిమం ప్రికాషన్ తీసుకోకుండా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినట్టున్నారు. బారికేడ్ ఏర్పాటు చేయలేరు. మొదట్లో ఏర్పాటు చేసారు, తర్వాత తీసేసారు. ఈ సైన్ బోర్డు మొదట్లో పెట్టినారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడైతే సైన్ బోర్డు లేదు. మాన్యువల్ ఓపెన్ చేసి పెట్టినారు. మీరు ఎందుకు ఏం అవసరం మీకు మాన్యువల్ ఓపెన్ చేసేది? ఇప్పుడు అక్కడైతే మీరు ముడతలేరు కదా, కొత్త డ్రైనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఎందుకు ఓపెన్ చేశారు? అది ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఒక ప్రాణాన్ని బలిగొన్నట్టు అయిపోయింది. ఇది కంప్లీట్గా అధికారుల నిర్లక్ష్యం. అధికారులను సస్పెండ్ చేయాలి. ఏదైతే ఆయన ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాను. అయితే మొత్తం మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒకవైపు పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా సైన్ బోర్డ్స్ లేవని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు కుటుంబ సభ్యులు కూడా అతనికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా కూడా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్తో పాటు హైడ్రా సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు బాలయ్య ఆచూకీ సంబంధించి ఒకవైపు సెర్చ్ జరుగుతుంటే, ఇక మరొక వైపు మాత్రం స్థానికులు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పృథ్వీ. రైట్ జ్యోతి.